ఒకడు వస్తాడు ఇన్స్టాగ్రామ్లో, ఈ టెక్నిక్ వాడండి, ఇలా హ్యాక్ చేయండి వాట్సాప్ అంటాడు, ఇన్స్టాగ్రామ్లో హ్యాక్ చేయొచ్చు అంటాడు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు డీటెయిల్స్ అని తెలిసిపోతాయి అంటాడు. ఇది కాదు గురు హ్యాకింగ్ అంటే. ఇవి తెలుసుకున్న ప్రతిసారి నువ్వేం డెవలప్ అవ్వట్లేదు, నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. ఇది ఎవరైనా చేయగలరు. 20 year old, 18 year old, 15, 13, 12, 10 ఎనీబడి కెన్ డూ దిస్. బట్ ద రియల్ థింగ్ ఈజ్ నీకు టెక్నికల్గా విషయం గురించి తెలియాలి. ఇఫ్ యూ ఆర్ హ్యాకింగ్ వాట్సాప్, లెట్స్ టేక్, నీకేదో అవసరం పడింది, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, వాట్సాప్ వాడుతున్నావు, సడన్గా ఒక రోజు దీన్ని మనం హ్యాక్ చేయగలమా, ఎక్కడ హ్యాకింగ్ చూసాం, సడన్గా నీకు ఒక థాట్ వచ్చింది, మనం ఇది హ్యాక్ చేయగలమా అని. హ్యాకింగ్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం, నీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాట్సాప్ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతాం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాక్ వాట్సాప్, రీసెర్చ్ చేసినప్పుడు వాట్సాప్ ఎలా వర్క్ అవుతుంది నీకు తెలుస్తుంది. రిక్వెస్ట్ ఎలా వెళ్తున్నాయి, ఎలా ఎన్క్రిప్షన్, వాట్సాప్ రిక్వెస్ట్ అనేది నీకు ప్లెయిన్ టెక్స్ట్లలో ఎన్క్రిప్ట్ వెళ్తాయి. సపోజ్ ఏదైనా వెబ్సైట్లో లాగిన్ అయ్యేవరకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తావు కదా, F12 నొక్కితే నీకు నెట్వర్క్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. ఆ నెట్వర్క్ ట్యాబ్ మీద ప్రెస్ చేయాలి. ఆ వెబ్సైట్ నుంచి ఏ రిక్వెస్ట్ వెళ్తే నువ్వు చెక్ చేయొచ్చు. ఓకే, చెక్ చేసినప్పుడు నీకు యూజర్ నేమ్ ఇచ్చావు, పాస్వర్డ్ ఇచ్చావు కదా, అట్లా కనిపిస్తుంది నీకు, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్ అని. అదే నువ్వు వాట్సాప్లో నువ్వు టెక్స్ట్ చేస్తున్నప్పుడు F12 ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేయి రిక్వెస్ట్లు ఎలా వెళ్తున్నాయి, ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తాయి. నీకు ఏం అర్థం కాదు, ఆ ఎన్క్రిప్షన్ డిక్రిప్ట్ చేయడం అవుతుందో లేదో నువ్వు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాలి. అసలు ఎన్క్రిప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, నువ్వు సోర్స్ కోడ్ జావాస్క్రిప్ట్ ఫైల్ చదవాలి. అక్కడే టెక్నికల్గా కష్టం అవుతుంది, బట్ నువ్వు అలా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అది రియల్ హ్యాకింగ్ అంటే. నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ మీన్ లైక్ ఏదైతే హ్యాక్ చేస్తున్నావు దాన్ని, అప్పుడు నీకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలుస్తుంది. ఇది చాలా టఫ్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఎవ్వడు చేయడు. 10 మెంబర్స్లో 10 మెంబర్స్ కూడా చేయరు. అది అంత కష్టంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ తీసుకో, స్నాప్చాట్ తీసుకో, లెట్స్ కమ్ ఇన్ టు లైక్ ఐఓటీ డివైసెస్. ఏదైనా సపోజ్ ఒక కారు ఉంది, కారులో టెస్లా ఉంది, లేకపోతే ఏదైనా ఒక కీ సిస్టమ్ ఉంటుంది చూస్తారా, మనం బటన్ నొక్కితే ఓపెన్ అవుద్ది. ఇది మనం ఆ కీ లేకుండా ఓపెన్ చేయగలమా, అక్కడి నుంచి నీ ఐడియా మొదలు అవ్వాలి, అక్కడి నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు ఏదైనా రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ పేపర్స్ చదవాలి. ఇలా టెక్నికల్గా నువ్వు డెవలప్ అవుతూ వెళ్ళాలి అనమాట. అది రియల్ హ్యాకింగ్ అంటే. ఓకే, ఈ టెక్నిక్స్ టిప్స్ ఇన్స్టాగ్రామ్లో మీకు 30 సెకండ్ 40 సెకండ్ రీల్స్లో కనిపించిందంతా జస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నాకు ఇది తెలుసుకున్నామని ఇస్తా తప్ప రియల్గా నీకు ఏం తెలియదు. యూ జస్ట్ జీరో. జస్ట్ పాయింట్ అనేది ఒకటి అవుతుంది, పాయింట్ ఓన్ అనేది చూడండి, రియల్గా హ్యాక్ చేసి చూపిస్తారు. ఒక వెబ్సైట్ని కానీ, ఐఓటీ డివైస్ని కానీ, ఆండ్రాయిడ్ ఐపీ కానీ రియల్గా హ్యాక్ చేసి కంప్లీట్గా టేక్ ఓవర్ చేసి చూపిస్తారు. పాయింట్ ఓన్ అనేది ఒకటి అవుతుంది. దాని వీడియోస్ కూడా ఉంటాయి ఇంటర్నెట్లో, జస్ట్ గో అండ్ సర్చ్ ఇట్. నేను కూడా కొన్ని కోర్సెస్ డిజైన్ చేశాను. మీరు నాతో టెక్నికల్గా మాట్లాడాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. బాయ్.